మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. గత 18 ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. కనీసం ఈసారైనా విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2008లో మొదటి సీజన్ ప్రారంభమైన నాటి నుంచి 2024 వరకు ఆర్సీబీ 3 సార్లు ఫైనల్కు చేరుకుంది. 2009, 2011 మరియు 2016 సీజన్లలో విజయం ముంగిట బోల్తాపడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక స్టార్ ఆటగాళ్లతో కలకలలాడే ఆర్సీబీ జట్టుకు భారీ సంఖ్యలో అభిమానులున్నారు. తనదైన రోజు ఎంతటి బలమైన టీంనైనా తేలికగా ఓడించగలదు. కానీ చాలా సీజన్లుగా లీగ్ దశలో బాగా ఆడి కీలకమైన ప్లే ఆఫ్స్లో చేతులెత్తేస్తూ వస్తోంది. 2024 సీజన్లో అయితే ప్రథమార్థంలో ఆర్సీబీ ఘోరంగా విఫలమైంది. మొదటి 8 మ్యాచ్ల్లో ఏకంగా 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. కానీ తర్వాత అనూహ్యంగా పుంజుకొని వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్నకు చేరుకుంది. అభిమానుల్లో మరోసారి ఆశను ఆసక్తిని రేకెత్తించింది. కానీ ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయి తిరిగి ఎప్పటిలానే ఇంటిముఖం పట్టింది. ఇలా ప్రతిసారి ఈసారి కప్ మనదే అనే నినాదంతో ఐపీఎల్ టోర్నీ ప్రారంభిస్తున్న ఆర్సీబీ చివరికి ఏ సాల్ బీ కప్ నహీ అంటూ నిష్క్రమిస్తోంది. ఈసారి మాత్రం పరాజయాలు పునరావృతం కావద్దని ఆటగాళ్లతో పాటు అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఆర్సీబీ యాజమాన్యం కూడా దాదాపు టీం మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. ఈసారి జరిగిన ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఆర్సీబీ విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, యష్ దయాల్ను రిటైన్ చేసుకుంది. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్గా వ్యవహరించిన కింగ్ కోహ్లీనే మరోసారి జట్టు పగ్గాలు చేపడతారని అభిమానులు ఆశపడ్డారు. కానీ ఆర్సీబీ యాజమాన్యం సారథ్య బాధ్యతలను రజత్ పటిదార్కు అప్పగించింది. ఈ నిర్ణయానికి కోహ్లీ కూడా మద్దతు తెలిపాడు. 3 ఏళ్ల ముందు 20 లక్షల కనీస ధరకు అన్సోల్డ్గా మిగిలిపోయిన రజత్ను నేడు ఆర్సీబీ ఏకంగా 11 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది. అతడి ఆట తీరులో వచ్చిన మార్పే దానికి కారణం. ఇప్పటి వరకు తాను ఆడింది కేవలం 27 ఐపీఎల్ మ్యాచ్లే. కానీ అందులో 1 సెంచరీ, 7 హాఫ్ సెంచరీలున్నాయి. 2021 తన మొదటి సీజన్లో 4 మ్యాచ్ల్లో కేవలం 71 పరుగులు చేశాడు. దీంతో అతన్ని ఆర్సీబీ తర్వాతి సీజన్కు విడిచిపెట్టింది. ఏ జట్టు కొనుక్కోవడానికి ఆసక్తి చూపలేదు. 2022 సీజన్కు ముందు ఓ యువ ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో తిరిగి రజత్ పటీదార్ను ఆర్సీబీ తీసుకుంది. అదే సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నోపై 54 బంతుల్లోనే 112 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీకి అద్భుత విజయాన్ని అందించాడు. అప్పటి నుంచి జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ప్రస్తుతం ఏకంగా కెప్టెన్గా మారాడు. పడి లేచిన కెరటంలో రజత్ పటీదార్ తన కెరీర్లో నిలదొక్కున్నాడు. అలాగే ఆర్సీబీని ఐపీఎల్లో విజేతగా నిలిపి 18 సంవత్సరాల ఎడతెగని నిరీక్షణకు తెరదించాల్సిన బాధ్యత అతడి భుజస్కంధాలపై ఉంది. ఎప్పటిలానే ఈసారి కూడా ఆర్సీబీ జట్టు చక్కటి సమతూకంతో ఉంది. ప్రత్యర్థి జట్లపై నిర్దయగా దండయాత్ర చేసే దళంగానే కనిపిస్తోంది. కింగ్ కోహ్లీ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తాడు, ఫీల్డింగ్లోనూ చిరుతను తలపిస్తాడు. రజత్ పటీదార్ బ్యాటింగ్లో సునామీనే సృష్టించగలడు. దేవదత్ పడికల్ వీరబాదుడికి ఫిల్ సాల్ట్ నిలకడకు పెట్టింది పేరు. మిడిల్ ఆర్డర్ కూడా బలంగానే కనిపిస్తోంది. లివింగ్ స్టోన్, కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్ లాంటి మెరికలైన ఆల్రౌండర్లున్నారు. యష్ దయాల్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, లుంగి ఇంగిడి, నువాన్ తుషారా లాంటి సీమ్ బౌలర్లకు కొదవలేదు. శ్రేయాస్ శర్మ, మోహిత్ రాథీ లాంటి మిస్టరీ స్పిన్నర్లు ఉన్నారు. ఇలా మొత్తంగా ఈసారి కూడా ఆర్సీబీ జట్టు నైపుణ్యం గల ఆటగాళ్లతో నిండి ఉంది.